ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నీతి గురించి చెప్పినా శత్రువులమైపోతాం. మంచి మాటలు చెప్పినా మనల్ని దుష్టులుగా చూస్తూ ఉంటారు. చెడ్డ చేసే వారికి ఏం చేయాలంట? మీకు మేలు కలుగుతుంది అని చెప్పాలంట ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టమైనటువంటిది, సత్యమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పాలి అని అంటే, ఎవరైతే నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రముగా ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారో వారికే చెప్పాలి. దందాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, ఆక్రమణలు చేసేటువంటి వారికి దీవెనలు ఇస్తున్నారు అనేక మంది. వారు గొప్పగా అవుతారని, దీవించబడతారని ఈరోజు అనేక మంది చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దయతో జ్ఞాపకం చేసుకోండి, అవన్నీ కూడా ఒక దినమున కుప్పలాగా కూలిపోతాయి. కానీ మేలు ఎవరికి కలుగుతుంది అని అంటే, ఎవరైతే నీతి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో, ఇతరులకు మేలు చేస్తున్నారో, మేలు పొందదగిన వారికి మేలు చేస్తున్నారో, వారందరికీ కూడా మేలు కలుగుతుంది. వారందరూ కూడా ఆ ఫలాన్ని వారి తరతరములు అనుభవిస్తారు. కానీ దుష్టుల కంట శ్రమని చెప్పమంటుంది బైబిల్ గ్రంథం, దేవుని యొక్క లేఖనం. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టక్రియలు నీలో ఉంటే, దుష్ట ఆలోచనలు నీలో ఉంటే, దుష్ట తలంపులు నీలో ఉంటే నీకు ఖచ్చితంగా శ్రమే. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరికి కూడా వారి క్రియల ఫలము వారికి ఖచ్చితంగా కలుగుతుంది అని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఈ వాగ్దానములో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటో గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీకు మేలు కలుగుతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రతి మానవుడు మేలు పొందుకోవాలని ఆయన సృజించాడు, కానీ కీడు పొందుకోవాలని కాదు కదా. ప్రతి మానవుడు చక్కగా ఉండాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకునేటువంటి తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మేలు కలుగుతుంది, నీతిని తప్పవద్దు. మీకు మేలు కలుగుతుంది, మంచిగా బ్రతకండి. మీకు మేలు కలుగుతుంది, ఇతరులకు మేలు చేయండి. మీకు మేలు కలుగుతుంది, అన్ని విషయాలలో ప్రభువుని ఘనపరచండి అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితముగా వాటి క్రియల ఫలాన్ని అనుభవిస్తారు. ఇక్కడ కూడా, ఈ లోకంలో కూడా. నిత్యరాజ్యంలో ప్రభుతో ఉంటారు, ఈ లోకంలో కూడా ఖచ్చితముగా మీరు అనుభవిస్తారు మంచిగా అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. ఇక ఈ దుష్టుల సంగతి, ఖచ్చితముగా శ్రమలు ఉంటాయి వారికి, భయంకరమైన శ్రమలు. అంటే శ్రమలు అని అంటే నీతిమంతులకు వచ్చే శ్రమలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. వీరికి ఉన్నటువంటి శ్రమలు ఇక ఎప్పుడు కూడా ఉండనటువంటివి, ఎవరు కూడా తీర్చలేనటువంటివి. భయంకరమైన శ్రమల్లో వారి జీవితం వెళ్ళిపోతుంది. ఒక దినమున ఈరోజు సుఖంగా ఉండొచ్చు, ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు మాకేం కాదులే, ఏం చేస్తున్నా కూడా, ఏ అన్యాయం చేస్తున్నా, ఏ అక్రమం చేస్తున్నా మేము హ్యాపీగా ఉన్నాము, ప్రభు మమ్మల్ని దీవిస్తున్నాడు అనుకొని ఒక ఊహలో ఉంటారు కొంతమంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసేది దుష్ట పని అయితే మాత్రము దాన్ని ఇమ్మీడియట్లీ ఆపివేయటం మంచిది. దుష్ట ఆలోచన చేస్తున్నావు, దాన్ని ఇమ్మీడియట్లీ ఆపివేయటం మంచిది. మేలు చేయడం నేర్చుకోండి, ప్రభు సంబంధులుగా ఉండండి. మీకు ఖచ్చితముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు, మీ బిడ్డలు అనుభవిస్తారు. మేలు చేసేవారుగా ఉంటే మీకు మేలు కలుగుతుంది, నీతిమంతులుగా ఉంటే అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానము ప్రతి బిడ్డ, మన వాగ్దానాలు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఇటువంటి జీవితాన్ని జీవించాలని, ఈ వాగ్దానాన్ని పొందుకోవాలని, మేలుకరముగా జీవించాలని ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలయ్యా, కొద్దిమందే నాయన ప్రభు, వేల సంఖ్యలో కూడా ఎవరు చూడట్లేదు అయ్యా. ఎందుకంటే సత్యమైనటువంటి వాగ్దానము కనుక అయ్యా, మీరే సహాయము చేసి మీ బిడ్డలకు నాయన
మేలు చేయమని ప్రార్థన చేయుచున్నాను నాయన. నీతిగా బ్రతుకుటకు నాయన, ఏ కష్టములో కూడా నాయన నీతి తప్పకుండా మీ బిడ్డల బ్రతుకుటకు మీరు శక్తిని, ఆత్మను దయచేయమని ప్రార్థన చేయుచున్నాను నాయన. అయ్యా, ఏ దుష్ట తలంపులు బిడ్డలకు రాకుండా కాపాడమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. బిడ్డలు నాయన మేలు చేసి కూడా ఒకవేళ కీడు అనుభవిస్తూ ఉంటే మీరే సహాయము చేయండి. వారికి తిరిగి మేలుతో నాయన ప్రభువా, అయ్యా స్వచ్ఛమైనటువంటి నాయన, అయ్యా స్థిరమైనటువంటి మేలుతో మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న మా బిడ్డలందరినీ నాయన మేలుతో తృప్తిపరచమని, నీతిమంతులుగా పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.